సారీ, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిశారు సంభోగం. అంటే అంగారక గ్రహం ప్లస్ కేతు గ్రహం అనేవాళ్ళు ఇద్దరు కలిశారు. ఇది రేర్ కాంబినేషన్ అని ఆస్ట్రాలజికల్ వైజ్ చెప్పుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఇది జూన్ ఇప్పుడు నిన్నటి నుంచి ఇది ఆల్రెడీ 7th నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఈ జూన్ 17th నుంచి కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. అండ్ జూన్ 7th నుంచి జూలై 27th వరకు ఈ కలయిక అనేది నడుస్తుంది. సో ఇది ఒక వార్నింగ్ లాంటిది మనకి. వార్నింగ్ అంటే ఏంటి మేడం, ఎలా అంటే ఇక్కడ ట్రావెలింగ్ ఎవరైనా ఇంటర్నేషనల్ వైస్ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. మామూలుగా లోకల్గా ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్స్కి కారకము ఇద్దరి కలయిక. ఓకే, యాక్సిడెంట్లు జరగడం. ట్రావెలింగ్ చేసేటప్పుడు రెడ్ కలర్ వస్త్రాలను ధరించకూడదు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ట్రావెలింగ్. మీరు విమానాల్లో వెళ్తారా, బైక్ మీద వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి, బట్ రెడ్ కలర్ వస్త్రాలను మీరు అస్సలు ధరించకూడదు. అండ్ అలాగే ఇక్కడ మెంటల్గా ఇన్స్టెబిలిటీ ఉంటారు. జూలై 27th వరకు మెంటల్గా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని మెంటల్గా ఇన్స్టెబిలిటీ, ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటారు. యాంగ్జైటీ, కోపము, విశ్రాంతి లేకపోవడం. మీరు ఏం పని చేసినా కానీ చేసినా చేయకపోయినా ఏదో అలసిపోయినట్టుగా అనిపించడం, చిన్న విషయాలకి కోపం రావడం, ఇలా అంతా నడుస్తుంది. అండ్ రిలేషన్షిప్స్లలో బ్రేక్ అయిపోతూ ఉంటాయి. రిలేషన్షిప్స్ అక్కడ అసలు ఏమీ ఉండదు, బట్ చిన్న విషయానికే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, ఇంకా నాకు వద్దు అనే దాకా వెళ్ళిపోతుంది. అంటే ఒక చిన్న మాట కూడా ఆర్గ్యుమెంట్స్ దాకా తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ పేజ్ గొడవలకు కారణం అవుతూ ఉంటుంది. ఈ పేజ్ అనమాట. ఎవరైతే ఈ ఇద్దరు కలయిక. ఎందుకు ఇక్కడ అంగారకుడేమో కలహప్రియుడు, కేతు ఏమో డిటాచింగ్. వీళ్ళిద్దరు కలిసారు అనుకునే కలహాలు జరిగితే ఎవరికి వాళ్ళు డిటాచింగ్ అయిపోతూ ఉంటారు. దూరంగా ఉండడం, ఒకే చోట ఉన్నా కూడా మాట పట్టింపులతో దూరంగా ఉండడం, ఇలా అంతా జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఒక చోట ఉన్న వాళ్ళు కోపాన్ని తగ్గించుకోండి. ఏమీ లేని దానికి కోపం అసలు వద్దు. కోపాన్ని తగ్గించుకోండి. ఇవన్నీ చెప్పేది ఎందుకు, ముందుగానే తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండేదానికి. తెలుసుకుంటేనే మనం జాగ్రత్త పడతాం. సో అందుకని. అండ్ అలాగే ఫైర్తో కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్, లేబర్ టు డాక్టర్, మీరు ఎవరైనా కావచ్చు, షార్ప్ ఆబ్జెక్ట్స్తో కలిసి వర్క్ చేయడం అంటే కత్తులు, కటార్లు, ఫైర్తో కలిసి వర్క్ చేసే వెల్డింగ్ షాప్లో వాళ్ళు ఇలా ఉంటారు కదా, వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరుగుతాయి. ఎలక్ట్రిక్ షాక్ తగలటం, ఎలక్ట్రికల్గా ఇంట్లో మనకి బయట ఎక్కడైనా కానీ ఎలక్ట్రికల్గా ఈ పవర్స్ రిలేటెడ్, కరెంటు రిలేటెడ్ థింగ్స్ జరగటం. ఇంట్లో ఆడవాళ్ళైనా సరే స్పూన్ చూసైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో స్పూన్స్, ఫోర్క్ ఇట్లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో కూడా ఫైర్ అంటే కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ని జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఎప్పటి వరకు? జూలై 27th వరకు. ఇవి ఎక్స్ప్లోజన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ప్లోజన్స్ అంటే మ్యాన్ మేడ్, అంటే మనిషి తయారు చేసిన థింగ్స్ లైక్ సిలిండర్స్, బైక్. ఎక్స్ప్లోజన్ అంటే బ్లాస్టింగ్స్ ఇట్లాంటివి అనమాట. న్యాచురల్గా నేచర్లో కూడా జరుగుతూ ఉంటాయి.
మన ప్రమేయం లేకుండా న్యాచురల్గానే నేచర్లో కూడా బ్లాస్టింగ్స్ అనేవి ఫైర్ రిలేటెడ్ బ్లాస్టింగ్స్ అనేవి జరగటం ఇలాంటివి చూస్తాము. టెక్నికల్ ఆర్ టెక్నికల్ ప్లస్ మెకానికల్ అంటే మీరు బైక్ మీద వెళ్తూ ఉంటారు, బట్ అది సడన్గా రిపేర్ అవ్వడం. ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, అవి సడన్గా పాడైపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ బైక్స్, కార్లు, వెహికల్స్ ఉంటాయి కదా, అవి రిపేర్ అవ్వడం. ఈ కమ్యూనికేషన్స్ కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. కమ్యూనికేషన్స్, కోపం వస్తుంది ప్లస్ ఏదో అన్నారు అనుకొని ఈ మాట పట్టింపులకి రావడం, మాట పట్టింపులతో దూరం అయిపోయి కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోవడం. బాగా మంచిగా మాట్లాడుకునే వాళ్ళు కూడా సడన్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు దీనివల్లే. అండ్ అలాగే ఈ పీరియడ్ కార్మిక్ పర్సన్స్తో మీకు విభేదాలు రావటం, మీ కార్మిక్. అండ్ అలాగే ఈ కార్మిక్ రిలేషన్షిప్స్ వస్తారు యాక్చువల్లీ. ఎందుకు? అవేకినింగ్ అంటే కార్మిక్. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇక్కడ మీరు ఒక పర్సన్ అన్నారు, బట్ ఈ పర్సన్ ఎవరో ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళకి పరిచయం లేదు, ఏమీ లేదు, బట్ వీళ్ళతో మీకు ఏదో కర్మ అనేది బ్యాలెన్స్ ఉంది. వీళ్ళు వస్తారనమాట సడన్గా మీ దగ్గరికి. ఎందుకు? వీళ్ళు వచ్చి మిమ్మల్ని చేయాల్సిందంతా చేసి బాధ పెట్టి వెళ్ళిపోతే ఈ పెయిన్ అనేది మీరు తీసుకోలేక మీరు ఏదో చేసుకోవటం తర్వాత ఇలా అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. కార్మిక్ ట్రిగరింగ్స్ అంటాం దీన్ని. కార్మిక్ ట్రిగర్స్ అంటే కార్మిక్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని ట్రిగర్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది అని. ఓకే. అండ్ అలాగే ఎయిర్ రిలేటెడ్ ట్రావెలింగ్, ఇంటర్నేషనల్ వైజ్ ఎయిర్ రిలేటెడ్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ట్రావెలింగ్ రెడ్ కలర్ అసలు బట్టలు వేసుకోకూడదు. అండ్ అలాగే సర్జరీస్ ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే ఈ డిలే పెట్టుకుంటే మంచిది. సర్జరీస్ చేసేటప్పుడు ప్లస్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. అండ్ అలాగే కొత్త డీల్స్కి ఎవరైనా సైన్ చేయాలి అనుకుంటే, వ్యాపార నిమిత్తం ఎవరైనా కొత్త డీల్స్ ఉంటాయి కదా, అవి సైన్ చేయాలి అని అనుకుంటే కొద్దిగా ఆపుకోవడం మంచిది. అండ్ అలాగే ట్రిక్కింగ్కి వెళ్ళడం, మౌంటైన్స్కి వెళ్ళడం, అడ్వెంచర్స్ వెళ్తారు కదా, ట్రావెలింగ్ అడ్వెంచర్స్ చేయాలని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆగిపోవాలి, అసలు వెళ్ళకూడదు. ఇది ఎవరు చూస్తే మంచిదే, చూసినా చూడకపోయినా మనం ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలా ట్రెక్కింగ్కి, ట్రావెలింగ్, అడవుల్లో వెళ్ళడం, సర్వైవర్, నేచురల్ ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా మనకి, అలా వెళ్తూ ఉంటారు. అలాగా రిస్క్ చేసి అడ్వెంచర్స్ వైజ్ ట్రావెలింగ్ ఉంటాయి కదా, సముద్రాల్లోకి వెళ్ళడం, లేకపోతే ఎడారుల్లోకి వెళ్ళడం, ఇట్లాగా అంతా అసలు వెళ్ళకూడదు. కొద్దిగా ఆపుకోండి. ఓకే. అండ్ అలాగే ఫైట్స్ జరుగుతాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మధ్యన ఏదో ఒక గొడవకి దారి తీయటం, గొడవలకి దూరంగా ఉండాలి. గొడవ వస్తుందంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు ఇన్స్టెంట్గా. ఓకే. మీ పర్సన్స్తో వస్తున్నాయా, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో వస్తున్నాయా, లేకపోతే ఈ బయట వ్యక్తులతో వస్తున్నాయా, గొడవ వస్తుంది అని అంటే కనుక మీరు వెళ్ళిపోండి. అది లీడింగ్ టు ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఇంకా రిజాల్వ్ చేసుకున్న దాకా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది అలర్ట్. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి వరకు? ఈ జూన్ 17th నుంచి జూలై 27th వరకు, జూలై 27th వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఫైర్ సైన్ వాళ్ళు, మేషం, ధనస్సు, సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఫైర్స్ అయిన వాళ్ళు, వీళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ పేజ్. అండ్ అలాగే మంగళ ప్లస్ కేతు దశ, మీ బర్త్ చార్ట్లో దశలు నడుస్తూ ఉంటాయి కదా, దశ అంతర్దశ అంటాము, ఇవి నడుస్తూ ఉంటాయి. ఇవి నడిచే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి వరకు? జూలై 27th వరకు జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు ఈ కలయిక అనేది ఉంటుందన్నమాట.
ఇది రేర్ కలయిక అని చెప్పి చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఆస్ట్రాలజర్స్. సో జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసింది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ చిన్న ప్రయత్నం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇది కూడా లవ్ రీడింగే తీద్దాం అనుకున్నాను. మీ పర్సన్స్ మెసేజెస్ పంపించారు. యాక్చువల్లీ ఆ మెసేజెస్ పంపించారు ఓకే, బట్ ఎందుకు అని చూద్దాం అనిపించింది ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్గా. ఓకే వెళ్ళిపోదాం. వాట్ మెసేజెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై వ్యూవర్స్ పర్సన్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ మెసేజెస్. ఓకే గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈరోజు నేను తొందరగా వచ్చేసాను చెప్పాలి అని. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. సి ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అంట మీ పర్సన్. మిమ్మల్ని మీ పర్సన్ వెళ్ళనివ్వరంట. ఎక్కడికి చేసేవన్నీ చేశారు, మళ్ళీ వెళ్ళనివ్వరా? వాళ్ళు పోయారుగా. ఇదేందోనే ఏమోనండి, మళ్ళీ నాకెందుకు, నేను రీడింగ్ చూసుకుంటా. సారీ. లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. ఎంత ఎమోషనల్గా ఉంది తెలుసా ఇది మెసేజ్. ఇంత ఎమోషనల్ ఉన్నారా? నాకే డౌట్. అంటే మీకు వచ్చిందిలేండి నిజమా అని, నాకు కూడా వస్తూ ఉంది. ఓకే ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అనేది చాలా అంటే చాలా రాంగ్ అని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారంట. ఇది పడింది నేను, ఇది పడింది యాక్చువల్లీ, నేను తీసుకుంటా. సి ఐ క్రై ఎట్ నైట్. మీ పర్సన్ నైట్ టైంలో ఏడుస్తున్నారంట. నిజమా? ఏమో యూనివర్స్కే తెలియాలి, మనకు తెలియదు, యూనివర్స్కి తెలియాలి. ఓకే యూనివర్స్, లాస్ట్ కార్డ్ 6 తీద్దాంలే. 6 మీన్స్ బ్యాలెన్స్. మనకి ఏదైనా కానీ బ్యాలెన్స్ రావడమే కదా కావాల్సింది. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే మీ పర్సన్కి ప్రజెంట్ ఏంటి అనేది అర్థం కావట్లేదంట. మేబీ డెసిజన్ మేకింగ్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ క్రాస్ రోడ్లో కూడా ఉండొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఎలా అయితే నడుస్తున్నాయో వాటి గురించి తను క్రాస్ రోడ్లో ఉండి ఏం చేయాలి అనేది కూడా అర్థం అవ్వకుండా ఉండొచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ మీన్స్ అదే కదా. లాస్ట్ కార్డ్ యూనివర్స్. మేబీ కన్ఫ్యూజన్ కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్. ఓకే ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. ఇదేంది? ఓకే మీ పర్సన్కి తనేంటో కూడా తెలియట్లేదంట. అదేనా? ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీ మోర్. సి ఓవరాల్ థింగ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరంట. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. అందుకే కదా ఇంత సపరేషను, ఇంత గొడవలు, ఇంత దూరంకు వచ్చింది. ఐ కాంట్ మేక్ యూ. తనకి డీల్ చేయడం, బ్యాలెన్స్ తీసుకురావడం అనేది రాలేదు, తెలియలేదు తనకి ఎలా ఉండాలి ఏంటి అనేది. మేబీ ఇమ్మెచ్యూరిటీతో అయి ఉండొచ్చు కొన్ని సినారియస్. బట్ మెచ్యూర్గా ఉండే వాళ్ళకి తెలుసు కదా ఏది మంచిది ఏది అని. అంత మెచ్యూరిటీ ఉంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు వస్తాయి నా ఉద్దేశం. ఓకే సో చూద్దాము. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని అయితే పంపించలేరంట, దూరంగా ఉంచలేరంట. యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading. Why my viewers person feeling about like this? Feeling about like I can't let go of you. Why? About my viewers. Universe please.
ఎస్. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేశారు. వేరే థింగ్స్, ఓన్లీ పర్సన్సే కాదు, వేరే థింగ్స్ కూడా. అంటే ఇక్కడ వేరే వర్కా, బిజినెస్సా, లేకపోతే తన జాబా, లేకపోతే తన ఫ్యామిలీయా, ఏదైనా కావచ్చు థింగ్. బట్ మీకు దానికి మధ్య డిఫరెన్సెస్ని చూసి తను అదర్ థింగ్స్కే ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తను వెళ్ళిపోయిన మాట వాస్తవం, వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు తనకి అక్కడ హ్యాపీనెస్ అనేది వస్తుందా అంటే లేదు. తనకి హ్యాపీనెస్ అనేది రావడం లేదు ఎక్కడ కూడా. మీ బంధాన్ని మిమ్మల్ని వదిలేశారు. బట్ మిమ్మల్ని సరే తన ఏదో అయిపోయింది కదా అని మీరు మీ వేలో వెళ్ళిపోతున్నారా అని అంటే మిమ్మల్ని వెళ్ళలేదంట. మీరు వెళ్ళకూడదు, మీరు ఉండాలి అంటే వదులుకునేదానికి ఇష్టం లేదు. అలానే బ్యాలెన్స్డ్గా ఉండేదానికి రావడం లేదు మీ పర్సన్కి మీతో. అటు ఇటు కాకుండా మీ పర్సన్ మధ్యలో బాధపడుతున్నారనే విషయం ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు మెసేజెస్ అయితే. అది లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్ అండ్ డిప్రెసింగ్, ఐ మిస్ యూ యువర్ లైట్. అంటే మీ పర్సన్ మీరు అంటే లక్ లాగా మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీరు ఎప్పుడైతే తన లైఫ్లో ఉన్నారో అప్పుడంతా తనకి లక్ కలిసి వస్తుంది అని తన ఉద్దేశం. లక్ ఉండింది, లైట్ ఉంది, తను ఎటు అడుగు వేసినా కూడా సక్సెస్ని చూశారు. ఎప్పుడైతే మీతో సపరేషన్ వచ్చిందో మీ పర్సన్కి సంథింగ్ ఏదో లాసెస్ చూడటం ప్లస్ లాస్ ఫీలింగ్ రావడం, సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇన్బ్యాలెన్స్డ్గా అయిపోవడం, ఇలా అంతా జరుగుతూ ఉందని తన ఫీలింగ్ అంట. సో ఏంటి, వై లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్ యూనివర్స్, why? Yes, life without you is hopeless. Yes, why? Yes, ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయింది. అంటే కమ్యూనికేషన్ అనేది ప్రజెంట్ నడవట్లేదు మీ ఇద్దరి మధ్యన. అంటే డిస్టెన్స్ ఉన్నారు, లేదా ఒక చోటే ఉన్నా కూడా డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఇంట్లో ఉంటారు, బట్ వాళ్ళిద్దరి మధ్య మాటలు నడవకపోవడం, మాట పట్టింపులు రావటం, ఇట్లాంటిది ఏదో చూపిస్తూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీ డిస్టెన్స్ అనేది మీ పర్సన్కి అంత మంచిగా ఉండట్లేదు తనకి, ప్లస్ తన లైఫ్లో కూడా అనేది తన మెసేజ్ ఇక్కడ. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అంటే తను చూడటం అనమాట. తను ఎట్లయితే మిమ్మల్ని ట్రీట్ చేసి ఉంటారో ఆ విధానం అనేది రాంగ్ అని తను ఇప్పుడు అనుకుంటున్నారంట. వై యూనివర్స్? ఎందుకు అలా అనుకుంటూ ఉన్నారు? తనకి ఇమ్మెచ్యూరిటీ ఇప్పుడు కాదు, అప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే తను ఏదో జస్ట్ థింగ్ మీరు అంతే, నథింగ్ ఇంపార్టెంట్, నథింగ్ ప్రయారిటీ అన్న వేలో మిమ్మల్ని ట్రీట్ చేశారు. అది కూడా తన ఇమ్మెచ్యూరిటీతో తను అలా ట్రీట్ చేశారు. బట్ ఇప్పుడేంటి, థింగ్స్ అన్నీ హిట్ చేస్తూ ఉంటాయి కదా, హిట్ చేసినప్పుడు మెచ్యూరిటీ అనే అవేకనింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు మనకి వెనకాల తంతా ఉంటే అప్పుడు మెచ్యూరిటీ అవేకనింగ్ జరుగుతుంది. సో మీ పర్సన్ కూడా ఇప్పుడు మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారంట మీ గురించి. అప్పుడు మిమ్మల్ని చూసిన విధానం, ప్రవర్తించిన తీరు, మీతో ఉన్న కమ్యూనికేషన్ వైజ్, మాటల వైజ్ ఏదైతే నడిచిందో అదంతా కూడా రాంగ్ అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటూ ఉన్నారంట మీ పర్సన్. పాస్ట్లో తను ట్రీట్ చేసిన విధానం అనేది మంచిగా లేదు, మంచిగా చూడలేదు అని తను ప్రజెంట్ మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ సపరేషన్ నడుస్తుంది. అంటే మీకు విసుకొచ్చింది అనేది ఇక్కడ నాకు మెయిన్ థింగ్ వస్తూ ఉంది. మీరు విసిగిపోయారు. అంటే మీరు మాత్రం ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు? ఇస్తే ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, ఇంకా పదే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ ఓనమాలు దిద్దించే స్టేజ్ అయితే కాదు కదా వాళ్ళది.
మీకేంటంటే ఇక్కడ విసిగిపోయారు. సో మీరేం చేశారు, వాక్ అవే చేశారు కనెక్షన్లో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అంటే సరే నీ ఇష్టం ఏదైతే ఇదైందని చెప్పేసి మీరు సైలెంట్గా పక్కకు పోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ అందుకే మీ పర్సన్కి ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అంటే మీరు వెళ్ళిపోయారు కదా, తను మీరు వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది అని చెప్పేసి తను అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు, మెచ్యూరిటీ అవేకనింగ్ అని అన్నాను కదా. సో ఎందుకే ఇక్కడ ఐ క్రై అట్ నైట్ అని మీ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారంట. అంటే నైట్ ఏడుస్తూ ఉన్నాను నేను అనేలాగా ఉంది. అది యూనివర్స్కి తెలుసు, మనకు తెలియదు. అది ఎందుకు యూనివర్స్, వై దే క్రై ఎట్ నైట్, వై? ఓకే, ఇది తిరిగింది, నేను తీసుకుంటా. ఓకే, వై దే క్రై ఎట్ నైట్. ఇక్కడ మీతో ఉంటూనే ఇంకొక పర్సన్స్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వీళ్ళు మీరు ఉన్నప్పుడు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని డీల్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీతో ఉండి మీకేమీ ప్రయారిటీ, మీకేమీ థింగ్స్ని చేయకుండా అదర్ థర్డ్ పార్టీకే ఓన్లీ ప్రయారిటీ ఇవ్వటం, డబ్బులు ఇవ్వడమా, లేకపోతే ప్రయారిటీ ఇవ్వటమా, టైం ఇవ్వటమా, లేకపోతే వాళ్ళతోనే ఎక్కువగా సమయం అనేది గడపటమా అనేది ఇక్కడ మీ పర్సన్ చేస్తూ ఉన్నారని కూడా చూపిస్తూ ఉంది. అండ్ ఇదే తనకి సంథింగ్ ఏదో లోపల గుచ్చుతుంది రైట్ నౌ. అంటే ఇట్లా చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ సారీ చెప్తున్నాను. తనకి హిట్ చేస్తూ ఉంది. ఎందుకు, తను న్యాయంగా లేరు కదా ఇక్కడ. మీ పర్సన్ మీతో న్యాయంగా లేరు. బిహైండ్ సెన్స్ ఆయన చేసుకోవాల్సింది ఆయన స్వార్థం, ఆయన థింగ్స్, ఆయనకి ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీయో దానికి ప్రయారిటీ ఇచ్చారు తప్ప, అంటే ఆయనకి ఏది అవసరమో, మీ పర్సన్కి ఏది అవసరమో అది ఓన్లీ. నేను మీ ఆయన అంటే మళ్ళీ ఆయన మీరు ఆడవాళ్ళకి చెప్తున్నారు అంటారు. నో, ఇది ఆపోజిట్ జెండర్ చూసుకోండి. నాకు ఫ్లోలో అలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా చేశారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది ఇక్కడ, ఇది అనేది మీ పర్సన్ హిట్ చేస్తూ ఉంది. అది పెయిన్గా టర్న్ అవుతూ ఉంది. అంటే రిగ్రెట్ అనేది పెయిన్గా టర్న్ అవుతుంది. సో అందుకే తన పాస్ట్ మిస్టేక్స్, తన పాస్ట్ బిహేవియర్ తనకే తానుగా ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్, మీ పర్సన్కి ప్రజెంట్ ఏం నడుస్తుంది ఏంటి అనేది అసలు ఏం అర్థం కావట్లేదంట. వై యూనివర్స్, ఇది తిరిగింది, మరి తీసుకోవాలి కదా. తను స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ ఫీలింగ్స్, ఎమోషనల్ ట్రామాలీ అంట నేనైతే. ఇది ఈ కార్డ్తో దీన్ని ఎమోషనల్ ట్రామాలీ అనొచ్చు. ఎమోషనల్ ట్రామాలీలో మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకు, మీరు వెళ్తే వెళ్ళాలి, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నాకు చాలా థింగ్స్ ఉన్నాయి, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే వేలో మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు ఇక్కడ. కానీ ఇక్కడ అలా అనుకొని తనకి స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోయిన వారు బాగా మంచిగా ఉన్నారా అంటే ఇంకా లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ స్టక్ అయిపోయి ఉన్నారు. లేనిపోయిన ప్రాబ్లమ్స్తో స్టక్ అయిపోయారు. ప్లస్ మీతో సంథింగ్ మీకు ఏది చేయలేదు, మీకు న్యాయం చేయలేదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది తను తీసుకొని వెళ్ళారు. యాక్చువల్లీ అది మిమ్మల్ని వదిలేశారు కదా అని మీతో ఉన్న థింగ్స్ని కర్మ అంటాం కదా, దాన్ని కర్మ అంటాం. అది వెనకాల వెళ్తుంది. ఇప్పుడు తనకి కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ కర్మ అంటే ఏంటి, మనం ఏది ఇస్తామో అది రిటర్న్ 1000 అంటే వడ్డీతో సహా వస్తుంది. కానీ ఈ పదం వాడితే ఎవరికి నచ్చదు, ఇది నిజం. ఇక్కడ పాస్ట్ బ్యాగేజెస్ని తను మోసుకొని వెళ్ళారు, కానీ తను స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ వీటిని క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా కూడా తనకి రావడం లేదు. తనకి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పాల్పోవడం లేదు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఓకే, ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్, నేనేంటో కూడా నాకు అర్థం కావట్లేదు అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారంట. ఎందుకు యూనివర్స్, వై అంత
ఇదిలోకి ఎందుకు వెళ్ళిపోయారు మా వ్యూవర్స్ పర్సన్? వై వాట్ హ్యాపెన్? ఎస్, ఇక్కడ తను క్రైసిస్లోకి వెళ్ళిపోయారు అనేది నేను చెప్తాను. అంటే ఎప్పుడైతే మీరు, అంటే ఇది జరుగుతుంది యాక్చువల్లీ, ఎప్పుడైతే టూ సోల్స్ హ్యాపీగా ఒక రిలేషన్షిప్లో ఉంటారో అప్పుడు మైండ్, నేను మొన్న సబ్జెక్ట్ ఇది చెప్పాను కదా, మైండ్ ఎనర్జికల్లీ మైండ్ గురించి మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అని, అదేలాగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైతే మీతో హ్యాపీగా ఉంటారో తన మైండ్ కూడా ఫ్రెష్గా ఉండడం, ఓన్లీ పాజిటివ్ థింగ్స్ని ఆలోచించడం, పాజిటివ్ దాన్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వెళ్ళిపోయారో ఇదొక సైడ్, ఒక పెయిన్, సంథింగ్ డిస్టర్బెన్స్, ఇన్బ్యాలెన్స్, ఇదంతా మైండ్లో అల్లముకుంటుంది. అల్లముకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి న్యూ థింగ్స్ని కానీ పాజిటివ్ థింగ్స్ని కానీ అట్రాక్ట్ చేయగల ఎనర్జీని వీళ్ళు బూస్టప్ చేసుకోలేరు. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది అదే. అప్పుడు ఏం జరుగుతుందంటే ఓన్లీ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోవడం, నెగిటివ్ థింగ్స్లోనే స్టక్ అయిపోవడం అనేది ఇది చేస్తూ ఉంటారు. న్యూ థింగ్స్ని, ఆ మనీ అట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇట్లా స్టక్ అయిపోయి ఉంటారో అప్పుడు. ఇక్కడ మీ పర్సన్కి కూడా అదే జరుగుతుంది. నేను ఎలాంటి వాడిని, ఎలా ఉన్నాను ఇప్పుడు అనేలాగా ఇప్పుడు మీ పర్సన్ తనకి తాను క్వశ్చన్ చేసుకున్నాను. బికాస్ తనకి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఏదో నడుస్తుంది తన లైఫ్లో ప్రజెంటు. అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ తన లైఫ్లో ఏదో డౌన్ఫాల్ని చూస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడైతే ఇలా తను ఇబ్బంది పడుతున్నారో అప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు ఓవరాల్ మెసేజ్. ఇప్పుడైతే తను ఇబ్బందులు, నాకు ఈ ఇబ్బందులు నేను అలా చేసినందువల్ల వచ్చినాయా లేకపోతే ఏంటి అనేలాగా తను ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు తను ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడం, లాసెస్ని చూడటం అన్నీ ఉన్నాయి, సంథింగ్ ఏదో ఫుల్ఫిల్ అవ్వడం లేదు, ఇలా అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి మీ పర్సన్కి. ఓకే, సో ఇది ఇక్కడ ఏరియస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సైన్ అండ్ ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు, మకర రాశి, కన్యా రాశి, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే జమునై, లిబ్రా, అక్వేరియస్ సైన్ వాళ్ళు ఉన్నారు, రాశుల వాళ్ళు. అండ్ అంటే కుంభరాశి, తులారాశి, మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇవాల్టి రీడింగ్ గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ.